ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి, ఈ మాటలు ఇర్మియా గ్రంథం 51:46లో చూడగలము. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అని ప్రభువు శిష్యులతో చెప్పెను. ఈ మాటలు యోహాను 14:1లో చూడగలము. నేను ఇకను మీ మధ్యను ఉండను, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవచ్చున్నాను అని చెప్పినప్పుడు శిష్యుల హృదయములు కలవరపడెను. మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపెదను అని ప్రభువు చెప్పెను. ఈ మాటలు యోహాను 16:5-14లో చూడగలము. దేవుని యందు పూర్ణ విశ్వాసం లేని వారు కలవరపడెదరు, దిగులు పడెదరు, చింతపడెదరు. కానీ దేవుని వాక్యము భయపడకుడి, దిగులు పడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి అని హెచ్చరించుచున్నది. ఏదేను తోటలో ఆజ్ఞాతిక్రమమే చేసినప్పుడు ఆదాము హవ్వలు భయపడిరి. ఆ భయము నేటి వరకు వివిధ రీతులుగా మానవ జాతిని ఏలుచు మరణం వరకు నడిపించుచున్నది. అయితే పాపమును మరణమును జయించిన ప్రభువు మన భయములన్నిటి నుండి మనలను విడిపించుచున్నాడు. భయపడకుము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఈ మాటలు యెషయా 41:10లో చూడగలము అని ప్రభువు ఇలా అంటున్నాడు. బైబిల్లో ఇంచుమించు 365 సార్లు భయపడకుము, భయపడకుడి అను పదాలు రాయబడి ఉన్నవి. అనగా సంవత్సరంలోని 365 రోజుల్లో ప్రతిరోజు భయపడవద్దు అని ప్రభువు మనను ధైర్యపరుస్తున్నాడు. మోషే చనిపోయిన తరువాత ఇజ్రాయేలీలను నడిపించుటకు యెహోషువను దేవుడు ఏర్పరచుకొనెను. అయ్యో, మోషే చనిపోయినే, నేనిట్లు వీరిని నడిపించగలను అని యెహోషువ దిగులు పడుచుండెను. కానీ దేవుడు అతనితో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ గ్రంథం 1:9లో సెలవిచ్చెను. ఏలియా ఒకసారి యెజెబెలు యొక్క మాటలు విని కలవరపడెను. దేవుని నామమును మహిమపరచుటకు నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని దిగులు పడెను. తన ప్రాణం నిమిత్తము భయపడెను. కానీ దేవుడు అతనిని బలపరచెను. అప్పుడు ఏలియా హృదయము కుదుటపడెను. మరలా నూతన బలము తెచ్చుకొని ప్రభువును సేవించెను. ఈ మాటలు 1 రాజుల గ్రంథం 19:లో చూడగలము. మనలో అనేకులము కష్టములను దుఃఖములను దిగులు పడేదేమో, కానీ మీ హృదయం కలవరపడనీయకుడి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేనుడి. 1 పేతురు 5:7లో చూడగలము. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? గొప్పవైన ప్రాణమును దేహమును ఇచ్చిన మన దేవుడు ఆహారమును వస్త్రమును మనకి తప్పక ఇచ్చును. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూడెక్కువ చేసుకొనగలడు? కావున చింతించుట మాని మీ కొరకు చింతించున్న ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలని మత్తయి సువార్త 6వ ఈ మాటలు సెలవిచ్చినట్లుగా మనం చూడగలము. దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు? కనుక అపవాది సులభముగా మనను చిక్కుల్లో వేయుటకును ఇటువంటి అనేకమైనటువంటి శోధనలు గుండా మనల్ని తీసుకువెళ్ళను. కానీ మన యేసు ప్రభు వారు వాక్యంతో గద్దించినప్పుడు వాడు పారిపోయినట్లుగా చూడగలం. సో ప్రియ విశ్వాసి,
నీవు నేను కూడా వాక్యం హృదయంలో ఉంచుకునేలా ఏ ఒక్కరికి, ఏ మనుషునికి, నరమాత్రుడు మనుషునికి భయపడక, ఈ లోక సంబంధమైన శోధనకు భయపడక, దేవుని యందు విశ్వాసం